మనోజ్ చేతే రోహిణిని బయటికి గెంటిచ్చిన ప్రభావతి మనోజ్ చేతే రోహిణిని బయటికి గెంటిచ్చిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంత మోసం చేసిన నిన్ను జైల్లో పెట్టించాలని బాలు అనడంతో నేనేం తప్పు చేశానని నన్ను జైల్లో పెట్టిస్తావు? నేనేమన్నా ఈ ఇంటిని అమ్మేశానా? కోట్లాది కోట్లు కొల్లగొట్టానా అని రోహిణి తిరగబడుతుంది. అప్పుడు ఇక నోరు ముయ్ అంటూ ప్రభావతి ఇంత మోసం చేసి ఏమీ తప్పు చేయని దానిలాగా ఇంకా ఎదురు సమాధానం చెప్తున్నావా? నిన్ను చంపేస్తానే అని పీక పట్టుకుంటుంది ప్రభావతి రోహిణిది. అప్పుడే సత్యం ప్రభా ఆగు అని అంటూ గట్టిగా వెనక్కి లాగుతాడు ప్రభావతిని. ఏంటి ఆవేశం అని అడుగుతూ ఉంటే, ఆవేశం కాదండి, ఇది చేసిన నమ్మక ద్రోహానికి దీన్నిక్కడే చంపి పాతేయాలి అని అంటూ ఉంటే, నేనేం చేశాను? నేనే నమ్మకం ద్రోహం చెయ్యలేదు, నేను మోసం చేయలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. కళ్ళ ముందే నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు కనపడుతూ ఉంటే ఇంకా మోసం చేయలేదని ఎలా అనగలుగుతున్నావు అని మీనా అనడంతో, ఏంటి మీనా, ఏంటి దొరికింది కదా అని ఛాన్సు ఓ తెగరెచ్చిపోతున్నావు? అయినా నేను అబద్ధం చెప్పింది ఈవిడి వల్లే, తప్పులు చేసింది ఈవిడి వల్లే అని ప్రభావతిని నిలదీస్తుంది. అప్పుడే ప్రభావతి షాక్ అవుతూ, ఏంటి నా వల్ల అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును, నీ వల్లే నేను అబద్ధాలు చెప్పాను, తప్పుల మీద తప్పులు చేశాను, మోసాల మీద మోసాలు చేయాల్సి వచ్చింది. లేకపోతే నాకు అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. మనోజ్కి నేను పరిచయం అయినప్పుడు ఒక బ్యూటీ పార్లర్ అమ్మాయిగానే తెలుసు, మీకు కూడా నేను పరిచయం అయినప్పుడు బ్యూటీ పార్లర్ అమ్మాయిగానే తెలుసు. కానీ ఎప్పుడైతే కామాక్షి ఆంటీతో నేను కోటీశ్వర్ల అమ్మాయిని ఇంటికి కోడలుగా చేసుకుంటానని మీకు ఉన్న డబ్బు పిచ్చి మాటలు మాట్లాడారు కదా, మనోజు ఎక్కడ నా చేయి జారిపోతాడో, మళ్ళీ నేను ఒక పేదింటి అమ్మాయినని, ఒక సామాన్యమైన అమ్మాయినని తెలిస్తే మళ్ళీ నన్ను కోడలుగా చేసుకోవడానికి అంగీకరించరేమో అని భయంతో నేను ఇలాగా చెయ్యాల్సి వచ్చింది. లేకపోతే అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు. మీకున్న డబ్బు పిచ్చి వల్లే కదా నేను అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అవును, నా వల్లే నువ్వు అబద్ధాలు ఆడావు. నేను కూడా డబ్బు మనిషిని కదా, నువ్వు చెప్పిన అబద్ధాలు నిజమనుకున్నాను. నా తండ్రి లేడు, మలేషియాలో ఉంటాడు, నా తల్లి చచ్చిపోయింది అంటూ నువ్వు చెప్పిన అబద్ధాలకి తలూపాను. నేను కూడా చాలా పెద్ద తప్పు చేశాను. నా భర్తకి తెలియకుండా నీ చేత పార్లర్లు పెట్టించడానికి ఇంటిని తాకట్టు పెట్టుకున్నాను. అవును, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి చెంప పగలగొడతాడు. మరి మా అమ్మ డబ్బు ఆశ కాబట్టి, మా అమ్మకి డబ్బు పిచ్చింది కాబట్టి మా అమ్మకి అబద్ధం చెప్పావు, మరి నాకెందుకు నువ్వు నిజం చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి సమాధానం చెప్పలేకపోతుంది. ఇక బాలు విజిలు వేసి, రేయ్ మనోజ్, ఇప్పుడురా నువ్వు అసలైన మనోజ్లా మాట్లాడావు. డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్న వాడికి తెలివి ఉండదు, వీడు శుద్ధముప్పు అనుకున్నాను, కానీ ఏం డైలాగ్ కొట్టావురా అడుగు అని అంటూ ఉంటాడు బాలు. చెప్పు, మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? మరి నా ముందు ఎందుకు నిజం చెప్పలేదు? నన్ను చేసుకోవడానికి నా మీద ఉన్న ప్రేమతో మళ్ళీ నేను చేయి జారిపోతానేమో అని, నన్ను పెళ్లి చేసుకోవడానికి కుదరదేమో అని మా అమ్మకి నువ్వు అబద్ధం చెప్పావు. నీ మీద ఉన్న ప్రేమతో అత్తయ్యకి నేను ఇలా కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను మనోజ్. ఇలాగే కొన్ని రోజులు అత్తయ్యని నమ్మిద్దాము అని నువ్వు నాకు చెప్పావా? చెప్పలేదు కదా. నువ్వు చెప్పిన ప్రతి మాటకి నేను అంగీకరిస్తూనే ఉన్నాను. కల్పన డబ్బులు ఇచ్చిన రోజు నా తమ్ముళ్ళిద్దరిని మోసం చేసి ఫర్నిచర్ షాప్ పెట్టిద్దాము, బిజినెస్ పెట్టుకుందాము అన్నావు. సరే, నువ్వు నా బాగునే కదా కోరుకుంటున్నావు, నా మంచినే కదా కోరుకుంటున్నావు అని నేను నీ మీద ఉన్న ప్రేమతో అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. తర్వాత కూడా నిజం బయటికి తెలిసినా కూడా అప్పుడు నీకే సపోర్ట్ చేశాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావు, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోహిణిని మనోజ్, ఎందుకంటే
తర్వాత నువ్వు కోట్లు సంపాదిస్తావు, అప్పుడు తిని కూర్చోవచ్చు అనుకున్నాను. కానీ నువ్వు కోట్లు కాదు కదా, లక్షలు కూడా సంపాదించలేకపోయావు. నీకు దెబ్బ తగిలి ఆపరేషను చెయ్యాలంటే నీ చేతిలో ₹1,00,000 కూడా లేవు. నువ్వు అంత చేతగాని మొగుడివి. ఏ రోజైనా కనీసం ఒక్క చీరన్నా నీ చేత్తో కొనిచ్చావా? లేదు. ఎప్పుడైనా ఇలా రెస్టారెంట్కి వెళ్ళి ఆనందంగా ఏ రోజైనా తిన్నామా? లేదు. ఎప్పటికైనా సరదాగా బయటికి ఏమన్నా తీసుకువెళ్ళావా? ఎంతసేపు కూడా బద్ధకంగా పడుకుందాము, పని ఎగ్గొట్టేద్దాము అని చూస్తావు తప్ప ఏ రోజైనా భార్యని ప్రేమగా చూసావా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజు రోహిణి మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే మీనా, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు తప్పు చేసి మళ్ళీ కప్పిపుచ్చుకుంటున్నావా అని అంటూ ఉంటే, చూడు మీనా, నీకున్న అంత సహనం ఓర్పు నాకు లేదు. అత్తయ్య నిన్ను, నీ పుట్టింటి వాళ్ళని ఎంత అవమానిస్తూ ఉన్నా నోరు మూసుకొని నువ్వు ఇక్కడే పడున్నావు. నీలో టాలెంట్ ఉంది, నీ భర్తలో సంపాదించే సత్తా ఉంది. కానీ మీరిద్దరూ కూడా అత్తయ్య ఎంత అవమానిస్తున్నా ఇక్కడే పడున్నారు. కానీ ఎప్పుడు బయటికి వెళ్ళే ఉద్దేశం కూడా మీకు రాలేదు. అందుకని ఈవిడికి చులకనైపోయారు. మనుషుల విలువ వీడికి తెలీదు, బంధాల విలువ అంతకన్నా తెలీదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా రోహిణి అలా చెప్పిన తర్వాత అంటూ ఉంటుంది ప్రభావతి, తప్పు చేసింది కాకుండా భర్తనని చూడకుండా వాణ్ణి కూడా నిలదీస్తున్నావు. ఇక నీలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని అంటూ ఉంటే, అసలు మీరెవరు నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మనడానికి? ఆ మాట అనాల్సింది నాకు తాళి కట్టినవాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి, అంటే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతావా అని అనంగానే అప్పుడే ఇంకా, రే మనోజ్, నేను చెప్పానని కాదు, నా మాట వింటావని అనుకోకూడదు. నీ మనస్ఫూర్తిగా చెప్పు. రోహిణి ఇక్కడుండాలా, బయటికి వెళ్ళిపోవాలా? నీ నిర్ణయం మీదే నేను వదిలేస్తున్నాను. అమ్మ చెప్తే ఏదైనా చేస్తాడు మనోజ్ అని కాకుండా నీ అభిప్రాయం చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అందరూ కూడా మనోజ్ వైపు చూస్తారు. రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళి, చూడు మనోజ్, నేను అన్న మాటలకి నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నీకోసం ఇదంతా చేశాను మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్, నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. మనోజ్ అని అంటూ ఉంటే, అవును, ఇక్కడి నుంచి తక్షణమే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దు. ఈ చాతకానివాడు, భార్యని ప్రేమగా చూడలేనివాడు, జల్సాగా తిప్పలేనివాడు నీకు భర్తగా ఉండే అర్హత లేదు, పో బయటికి అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక బాలు, రే ఒక్కసారి ఆలోచించరా, తను చేసింది తప్పే అని అంటూ ఉంటే, రే ఇది నా భార్య భర్తల విషయం, నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు బాలుని మనోజ్. రే ఇది నాకు ఆత్మ గౌరవానికి సంబంధించిందిరా, తన మీద నేను ఎంతో ప్రేమని చూపించాను. కానీ తను ఏమందో చూడు, అసలు భార్యని చూసుకోవడమే నీకు రాదు, భర్తగా నువ్వు ఫెయిల్ అయిపోయావంటుంది. అందుకని ఈ ఫెయిల్ అయిపోయిన భర్త దగ్గర ఉండాల్సిన అవసరం ఈ రోహిణికి లేదు. వెళ్ళిపో, నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని అంటూ రోహిణిని ఇక బయటికి వెళ్ళిపోమని బ్యాగ్ అయితే విసిరేస్తాడు. అప్పుడే మనోజ్ ఇక దాంతో ఇక రోహిణి ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.